మొన్న ఒక మిత్రుడు ఇట్లాగే మాట్లాడుతూ రాజధాని అంటే రాజధాని ఎవరికి కావాలి సార్ రాజధాని? మా ప్రతి ఊరు ఇప్పుడు రాజధానే కదండి, ప్రతి ఊళ్ళోనూ సెక్రటరేట్ వచ్చింది, ప్రతి ఊరు రాజధానే కదా అంటే ఆ డైలాగ్ అంటే మనుషులకి కాస్త ఆలోచన వస్తే ఎంత తెలివిగా మాట్లాడతారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. మహిళలు ఎవరైనా గ్రామ స్వరాజ్యం సుపరిపాలన గాంధీ గారు కలలుగన్న స్వరాజ్యం అని అంటున్నారు సార్. గాంధీ గారు ఉన్నప్పుడు మేము పుట్టలేదు. నిజంగా గాంధీ గారు అలా కలగన్నారా? అప్పటి సంఘ సంస్కర్తలు కానీ మేము ఎవరిని చూడలేదు. కానీ వాటన్నింటినీ నిజం చేసిన నిలువెత్తు నాయకుడు నిదర్శనం ఎవరన్నా ఉన్నారు అంటే అది మన జగనన్న అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దాదాపు 2 సంవత్సరాలు కరోనా మహమ్మారి అనే మహమ్మారి ఒక రాష్ట్రాన్నే కాదు ప్రపంచాన్నే కాటువేసింది. మరి అటువంటి 2 సంవత్సరాల కాలంలో ఒక్క వాలంటీర్ తప్ప ఒక్క జగనన్న జనసేన కాకుండా జననాయకులు వాలంటీర్లు పెట్టినటువంటి ఈ వాలంటీర్లు తప్ప ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడన్నా పక్క రాష్ట్రాలకు పారిపోయారే తప్పితే బంకర్లలో దాంకున్నారు తప్పితే ఒక్క వాలంటీర్ మాత్రమే చేశారు సార్. ఈరోజు జగనన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ నేను స్వయానా వెళ్ళి మొన్న ఈ మధ్య 10th క్లాస్ టాలెంట్ టెస్టులు పెడితే నేనే ఆశ్చర్యపోయా. ప్రైవేట్ స్కూల్స్లో కూడా లేవు, కానీ 10th క్లాస్లో అసలుకి డిజిటల్ బోర్డులు పెట్టి పాఠాలు చెప్తున్నారు. చాలా సంతోషం వేసింది. అదే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా పరిపాలన ప్రజలకు చేరువ చేయటంలో జగనన్న తర్వాతే సార్. ఎందుకంటే సచివాలయాలు ఏర్పాటు చేసి ఏ సమస్య ఉన్నా కూడా డైరెక్ట్గా కౌన్సిలర్కి సంబంధం లేకుండా ఆ ఎమ్మెల్యేకి కూడా సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా వెళ్ళి అక్కడికి వెళ్ళి పని చేయించుకునేదానికి అవకాశం కల్పించారు. వాలంటీర్ల గ్రామ సచివాలయ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు మీరంతా కూడా నిజాయితీగా పనిచేస్తున్నందుకు మరింత గొప్పగా మిమ్మల్ని అందరూ ప్రజలు మెచ్చుకుంటున్నారు. పర్టికులర్గా గ్రామాలు అనేవి పట్టుకొమ్మలు, అవి అభివృద్ధి అయితే దేశం ఆటోమేటిక్గా అభివృద్ధి అవుతుంది. అయితే ఆ గ్రామ స్వరాజ్యం అనేటువంటి భావనను ప్రేరణగా తీసుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారు 2019 అక్టోబర్ 2న మన సచివాలయ వ్యవస్థని తీసుకురావడం జరిగింది. ఒక్క నెలలోనే ఈ యొక్క భారీ రిక్రూట్మెంట్ని తీసుకొని 1,34,000 మందిని నియమించడం జరిగింది. మరి ఈ మధ్య కొందరు అసలు ఏం ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్తూ తిరుగుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. చాలా చిత్రంగా ఉంది. మీరేమో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చారని మీరు చెబుతున్నారు. ఒక ఆవిడ కొత్తగా వచ్చి తెలంగాణ ఆవిడ, ఒక ఆవిడ వచ్చి ఇక్కడ ఒక పార్టీకి నాయకత్వం వహిస్తూ ఆవిడ అసలు ఉద్యోగాలు ఇవ్వలేదని ధర్నాలు చేస్తుంది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కూడా అసలు ఉద్యోగాలు ఇవ్వలేదని చెబుతున్నారు. వాస్తవం కాదా? లేదు సార్, సెప్టెంబర్ మనకి 1వ తారీఖు నోటిఫికేషన్ రావడం జరిగింది, 19వ తారీఖుకి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఆ మంత్ అంటే నెక్స్ట్ మంత్ కల్లా మాకు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. మేము డ్యూటీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో అంతమందికి ఎప్పుడైనా దేశంలో కానీ ఏ రాష్ట్రంలో అయినా సరే ఏ దేశంలో ఒకేసారి 1,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం మీకు ఎవరికైనా తెలుసా? ఒక్క రికమెండేషన్ లేకుండా ఆ రకంగా సెలెక్ట్ చేశారు. అందుకు మనం అందరం కూడా అభినందనలు చెప్పాలి. అయితే ఇక్కడ మాట చెప్పండి, మీరంతా జగనన్న సైన్యం అని ఆవిడ వ్యాఖ్యానించింది. నిజంగా జగనన్న సైన్యమా, లేకపోతే మీ అంతటి మీరు కష్టపడి పైకి వచ్చి పరీక్షలు రాసి ఇదయ్యారా? ఆ తర్వాత ప్రభుత్వం కోరిక సూచనల మేరకు పనిచేయడం వేరు. బట్ మీరు సెలెక్ట్ అయినప్పుడు మీరెవరో ప్రభుత్వానికి తెలుసా? సార్ మేము చెప్పిందంటే ఆ నోటిఫికేషన్కి దాదాపుగా 20 లక్షల మంది రాయడం జరిగింది. మెరిట్ బేసిస్గానే ఈ యొక్క 1,34,000 మందిని తీసుకోవడం జరిగింది. మాకు కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారమే మేము నడవడం జరిగింది. సో మేము న్యూట్రల్గా ఉంటూనే గవర్నమెంట్ మాకు ఏవైతే బాధ్యతలు ఇస్తుందో ఆ బాధ్యతల్ని తప్పకుండా నిర్వర్తించడం జరుగుతుంది. ప్రతి వాలంటీర్కి 50 మంది కుటుంబ సభ్యులు ఉంటారు. ఆ 50 కుటుంబాల్లో ఒక స్కీముకి సంబంధించి వీరు ఎలిజిబులా కాదా, ఎలిజిబుల్ అయితే వాళ్ళ అప్లికేషన్ వీరే తీసుకొచ్చి సచివాలయంకి ఇవ్వడం జరుగుతుంది. వారు దాన్ని ప్రాసెస్ చేసి ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తారు. ఎలిజిబుల్ అయితే ఎటువంటి క్యాస్ట్ కానీ కులం కానీ మతం కానీ ఏమీ లేకుండా ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ చేయడం జరుగుతుంది. తర్వాత సిస్టమ్ వాలిడేషన్ జరుగుతుంది. ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా ఎలిజిబుల్ లిస్ట్లో వస్తారు. వాలంటీర్లు లబ్ధిదారులను సెలెక్ట్ చేయడమే వాళ్ళ పని, కానీ మిగతా అంతా కూడా ఎవరికి రావాలనేది చూసేదంతా వ్యవస్థ అంతే. ఈ సచివాలయ వ్యవస్థ అనేది భవిష్యత్ తరాలకు భరోసాలాగా, కొత్త భవిష్యత్తుకు దిక్సూచిలాగా, అదేవిధంగా ప్రతి రైతన్నకు నాగలిలాగా, చదువుకునే పిల్లవాళ్ళందరికీ కూడా అక్షరమనే ఆయుధంలాగా, స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక బలంలాగా, అదేవిధంగా అక్క చెల్లెములకు అందరికీ కూడా ఒక చేయుతులాగా ఈ యొక్క సచివాలయ వ్యవస్థ ఉండి
ప్రజలందరికీ మంచి చేస్తూ ఎప్పుడు ఇలాగే ఉండి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. వాలంటీర్ ఎవరు? వాలంటీరా? నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను, కానీ అప్పుడున్న చదువులో నేను చదవలేకపోయాను. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ పరంగా నేను చదువుకుంటే బాగుండేది. నేను ఈరోజు ఆ చదువు కానీ ఇప్పుడున్న చదువు అప్పుడు ఉంటే నేను డైరెక్ట్గా ఇంజనీరింగ్ డాక్టర్ అయ్యేవాడిని. నేను ఇప్పుడు బాధపడుతున్నాను. వెరీ గుడ్. మేము వాలంటీర్గా పనిచేయడానికి చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము. ప్రతి ఇంటికి వెళ్ళి ఫంక్షన్స్ ఇస్తాం పెద్దవాళ్ళు ఇబ్బంది పడకుండా. కరోనా అప్పుడు కూడా మేము ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి మాస్కులు కానీ కిట్లు కానీ మేము చాలా ధైర్యం చేసి అందరికీ అందించాము. చాలా సేవలుగా అందరికీ ఉపయోగపడుతున్నాయి సార్. నవరత్నాలు స్కీమ్స్ కానీ అన్నీ, అమ్మఒడి, మామూలుగా చేయూత. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చాలా బాగుంది సార్. మా పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటున్నారు. వెరీ గుడ్. నాసిరకం విత్తనాలు వేసి కాయలు కాయకుండా ఎంతమందో బాధపడుతున్న రోజుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాణ్యమైన విత్తనాలు తీసుకొచ్చి మంచి పంట వచ్చింది సార్. ఇప్పుడు జనాలకి మంచి పంట వచ్చింది. చాలా మంది చెప్తున్నాను సార్. నేను 4 జిల్లాల మీద తిరుగుతూ ఉంటాను. నేను బేసికల్గా నా వ్యాపారం రొయ్యల డాక్టర్ని. నేను రొయ్యల డాక్టర్గా గత 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా ఆక్వాలో. ఈ 4 జిల్లాల మీద అన్ని ఏరియాలు తిరుగుతూ ఉంటాను సార్. అన్ని ఏరియాలో ఇదివరకు ప్రభుత్వ పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి చాలా వ్యత్యాసాలు గమనిస్తూ ఉన్నాం. పల్లెటూరులోకి వెళ్తే అక్కడ హాస్టల్స్ కానీ ఇదివరకు అసలు ఏమి ఉండేవి కదండి. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత స్కూల్స్ కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ విషయాలు కానీ వాళ్ళ ఫుడ్ కానీ అవినీతి పరిపాలన చెక్ పెట్టండి. నిజాయితీగా పరిపాలించే మగోడు జగన్మోహన్ రెడ్డి గారు.